టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంజాబీ ధాబాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రైడ్స్ 128 గ్రాముల మత్తు పదార్థం స్వాధీనం. బీజేపీ కార్యకర్త దుబ్బాక రమేష్ పై దాడి. ₹20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ డ్రాఫ్ట్మెన్ అధికారిని. బాసర ఆలయంలో కార్తీక శోభ. ఎస్సీ వర్గీకరణ వెంటనే నిలిపివేయాలని అఖిల భారత మాలల జేఏసీ పిలుపు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కర్నూలు జిల్లా పోలీసులు. ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి అతి భారీ వర్షాలు. డీసీఏ దాడులు, ఔషధాలు సీజ్. రాజకీయాలకు పోసాని గుడ్ బై. మెదక్ జిల్లా మాసాపేట్ పట్టణ కేంద్రంలో గల 44 జాతీయ రహదారిపై ఉన్న షేరీ పంజాబీ దాబాపై నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాబాపై తనిఖీ చేయడం జరిగింది. అనంతరం దాబాలో హీరోయిన్ తయారీకి వాడే 128 మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నామని దాబా మేనేజర్ రవీందర్ సింగ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామం బీజేపీ కార్యకర్త దుబ్బాక రమేష్ పై బుధవారం ఉదయం సుమారు 6:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే దుబ్బాక రమేష్ తిమ్మాపూర్ నుండి మోతే బైపాస్ రోడ్డుపై మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 4 మాస్క్ పెట్టుకుని కారులో వెళ్లి దుబ్బాక రమేష్ పై కత్తులతో, రాళ్లతో, పరాలతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రమేష్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ బొమ్మ దాకా వేయినాక లేటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి బండి వేసుకొని నా వెనక మోతే పక్కన పొలం దాకా నా వెనక ఫాలో అయ్యిండు. ఫాలో అయ్యి అక్కడ నేను తిమ్మాపూర్ స్టేజ్ కాడ కారు పెట్టి బండి పెట్టి 2-వీలర్ పెట్టి నేను వెనకకు చూసేసరికి వెనకకే మర్రిపోయిండు. రెండోది ఏమైందంటే నేను మోతే బైపాస్ నుంచి చక్కగా వాకింగ్కి వెళ్తున్నా. వెళ్ళంగానే వెల్మ సంఘం దాకా ఒక కారు వచ్చింది, వోక్స్వాగన్ పోలో వైట్ కారు వచ్చింది. అది ఆడికి నన్ను చూసి అట్టే మర్రిపోయి మోతే ఇండ్ల కాడ ఒక తూము ఉంటుంది, ఆ తూము దగ్గర మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్డుకి కారు పెట్టి ఒకళ్ళు కిన్నెలకు దిగారు. ముగ్గురేమో కారు దగ్గర మంకీ క్యాబ్లు వేసుకొని, 4 ఉన్నారు. మంకీ క్యాబ్లు వేసుకొని నేను వెనక చూడకుండా ముందుకు నడుచుకుంటా వెళ్ళిపోతున్నా, వాకింగ్ చేస్తున్నా. వాకింగ్ చేయగానే డైరెక్ట్ వచ్చి వెనకకై ఈ రాడ్లో బట్టి ఎటు మరుగుతాటు, ఎటు దొరుకుతాడు, మీరు ఎవరు ఎందుకు కొడుతురు, నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా అన్నా కానీ ఎట్లా దొరుకుతుంది అట్లా సినిమాలో కొట్టినట్టు కొట్టిర్రు నన్ను. నా జీవితం మొత్తం కింద పడిపోయి నేను మక్క పెరట్ల పడి ఉరికితే కూడా నన్ను వదలకుండా నా వెనక పడి వచ్చి మక్క పెరట్ల వండేసి కొట్టాగా ఒక ముసలైన చూసిండు. మంచాల కాలు ముక్కుతా రా అని అన్నగానే ఆగలేదు. ఈ వ్యవస్థ అంతా నాకు ఎందుకైనా మోహన్ రెడ్డి నన్ను కొట్టిపించిండు, నన్ను చంపాలని మోహన్ రెడ్డి, పంచాయత్ సెక్రటరీ తాటిపాముల రాజగోపాల్ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపేస్తానని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, చంపుదామని ప్లాన్ చేసారు. నేను కింద పడిపోయి సోయి తప్పిన వాళ్ళే ఇడిచిపెట్టిపోయారు.
ఇడిచిపెట్టిపోయిన తర్వాత నేను కొద్దిగా స్ట్రోలోకి వచ్చినాక ఒక యాక్టివ్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి పోతాడు, బాంచాను కాలు మొక్కుతానని కొంచెం జడ్పీటీసీ దగ్గరికి వేసుకపో మోత జడ్పీటీసీ దగ్గరికి అన్న మళ్ళీ మోత జడ్పీటీసీ ఇంటికి వేసుకపోయిన వాళ్ళే ఆడ మా మోత జడ్పీటీసీ మా మెయినా వదిన కొడుకు నన్ను మా జడ్పీటీసీ కార్లు వేసుకొని సివిల్ హాస్పిటల్కి తీసుకొచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించిండు. అంటే ఇప్పుడు పాత పాలు లాంటి పరంపగులకు పర్మిషన్ ఇస్తున్నావా అని ఎందుకు ఇస్తున్నావు, ఇట్లా ఇది తప్పుడు సమాచారంతో పర్మిషన్ ఇచ్చుడు ఇది కరెక్ట్ కాదు కదా, పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నావు అని సెక్రటరీని అడిగినందుకు సెక్రటరీ ఏమన్నాడంటే నువ్వు మోహన్ రెడ్డి అన్నతోటి పెట్టుకుంటున్నావు, మోహన్ రెడ్డి అన్నతోటి పెట్టుకుంటే నువ్వు బతకలేవు, నీకు ప్రాబ్లమ్స్ బాగా ఎదురవుతాయి, నువ్వు కోలుకోవి 2-3 రోజులలో నీ పరిస్థితి ఘోరం ఉంటుంది చూడు అని అన్నాడు. నిన్ననే పంచాయత్ సెక్రటరీ సీనియర్ డ్రాఫ్ట్మెన్ అధికారిని 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో గల జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో చోటు చేసుకుంది. వరంగల్కు చెందిన కార్తీక్ అనే వ్యక్తి స్టేషన్ గుండ్ర తిమగుడు గ్రామ శివారులోని భూమిని కొనుగోలు చేసుకునేందుకు ఆ భూమికి సంబంధించిన టీపర్స్ కోసం అక్టోబర్ 28 దరఖాస్తు చేసుకున్నాడు. తొలుత చలానా కట్టాలని కార్యాలయంలోని సీనియర్ డ్రాఫ్ట్మెన్ కె జ్యోతిక్షేమభాయ్ 5,000 రూపాయలు తీసుకుంది. నవంబర్ 12వ తేదీ వరకు టీపర్ వివరాలు ఇవ్వలేదు. 20,000 రూపాయలు ఇస్తే వివరాలు ఇస్తానని చెప్పడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని కార్తీక్ వరంగల్లోని ఏసీబీ అధికారిని ఆశ్రయించాడు. గురువారం నాడు ఆ అధికారికి కార్యాలయంలో కార్తీక్ 20,000 రూపాయలు ముట్ట చెబుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు కార్యాలయంలోని రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ జ్యోతిని శుక్రవారం నాడు వరంగల్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని, ప్రభుత్వ కార్యాలయాల అధికారులు ఎవరు లంచం కోసం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ దాడుల్లో సిఐలు ఎల్ రాజు, ఎస్ రాజు సిబ్బంది పాల్గొన్నారు. చూడు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతినిత్యం ప్రదోష కాలంలో ఆలయ ప్రాంగణంలో దీపోత్సవంలో భాగంగా దేవస్థానంలో ఆలయ ఈవో విజయరామారావు మరియు ఆలయ సిబ్బంది వైదిక బృందం సమక్షంలో విశేషంగా దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం కావడంతో వేకువజామున మహాలక్ష్మి, సరస్వతి, మహాకాళి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం, అర్చన, విశేష పూజలు చేశారు. భక్తుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణను వెంటనే నిలిపివేయాలని అఖిల భారత మాలల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గుడ్డు చూపుతో అన్నదమ్ముల లాంటి మాలలను మాదికలను విడదీయాలని చూస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారి రాజకీయ స్వలాభం కోసమే వర్గీకరణ అంశానికి వత్తాసు పలుకుతున్నారని వారు తెలియజేశారు. అంతేకాకుండా వర్గీకరణ చట్టాన్ని ఆదిలోనే ఆపేస్తామని డిసెంబర్ 15వ తేదీన మాలల మహాగర్జన సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. దాని ఉద్దేశం ఈ మీటింగ్ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుడ్డి చూపుతో అంతకుముందు జరిగినటువంటి విధ్వంసకాండను కూడా లెక్క చేయకుండా దళితుల మధ్య విభేదాలు సృష్టించి మాదిగలని విడదీసి ఒక విభజనవాదాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎంత సమరం, ఎంత సంగ్రామం జరిగిందో మనందరికీ తెలుసు. అంతకుముందు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మందికి గాయాలైనవి, అనేక మందిని గుర్రాలతో తొక్కించారు, అనేక మంది తన యొక్క ఉద్యోగాలు కోల్పోయి అనేక మంది శ్రమల కోర్చి కేసులు పెట్టుకుని రౌడీ షీట్లు పెట్టుకుని వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి ఉదాహరణలు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఈ రకమైనటువంటి విభజనవాదం హింసాత్మకంగా తయారై ఇది మంచిది కాదు, దళితులందరూ సమైక్యంగా ఉంటేనే ఈ రాష్ట్రానికి కానీ దళితులకు కానీ మంచిది అనే ఉద్దేశంతో మనం చేసినటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాం. 2000లో ఇవేమి పట్టించుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క వర్గీకరణ చట్టాన్ని మనం వ్యతిరేకించి పోరాడాం, న్యాయ పోరాటం చేశాం, ప్రజా పోరాటం చేశాం. న్యాయ పోరాటంలో అంతిమంగా సుప్రీంకోర్టులో 2004లో ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో విజయం సాధించాం. వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమే కాదు, రాష్ట్రాలకు అధికారం లేదని కూడా చెప్పింది. ఇది ఆర్టికల్ 341కి వ్యతిరేకం అని చెప్పింది. ఇది దళితుల యొక్క విభజనకి దారితీస్తుంది, రాజకీయ ప్రయోజనాలు కొన్ని పార్టీలు ఆశించి చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమమే తప్ప దళితులకు ఏ రకంగానూ మేలు జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమం కాదని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజున చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాజ్యాంగంలో 15% రిజర్వేషన్లు ఈ యొక్క 1200 కులాలు ఏవైతే ఉన్నాయో దేశంలో, రాష్ట్రంలో 59 కులాలు, ఎస్సీ కులాలన్నిటికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది రాజ్యాంగం. మీరు చేస్తున్నటువంటి వర్గీకరణ ద్వారా ఆ సమానత్వం కోల్పోవటమే కాకుండా కొన్ని గ్రూపులుగా విడదీసి ఏబిసిడీలు చేసి 1%, 2% లేదా 5%, 6% అని చెప్పి చేసి అన్యాయంగా అక్రమంగా ఎక్కువ శాతం జనాభా ఉన్న వాళ్ళని తక్కువ శాతంగా చూపించి, ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాలకి తక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇచ్చి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఈ రకంగా గందరగోళం చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజునటువంటి సుప్రీంకోర్టు దేశంతో అది తప్పని తెలుసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం రాగానే మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 20 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చిందండి? 20 సంవత్సరాలు మౌనంగా ఉన్నటువంటి కేసు మళ్ళీ ఎందుకు వచ్చింది ముందుకి? కాబట్టి ముందుకు రావడానికి కారణం దాని వెనుకున్నటువంటి రహస్య శక్తులు, హస్తాలు ఏమిటో మనకు తెలుసు. కాబట్టి ఇది కావాలని మళ్ళీ దళితులను విడదీయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక ఉద్యమం ఇది కృత్రిమమైన ఉద్యమం. ఒక కృత్రిమ నాయకుడిని నువ్వు పైకి లేపి తెలుగుదేశం పార్టీ మాలలకు వ్యతిరేకంగా, మాలలే కాదు, మాలలకు కాకుండా ఇతర ఎస్సీ కులాలన్నిటికీ వ్యతిరేకంగా మీరు ఒక కులాన్ని పైకి లేపి దీన్ని ఏదో పెద్ద ఉద్యమం లాగా మీరు చూపిస్తున్నారు. ఇది ఉద్యమం కాదు, మీరు కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా మీరు నడిపిస్తున్న ఉద్యమం. ఇది అగ్ర కులాల ఉద్యమం, దళితులను విడదీసే ఉద్యమం. దళితుల్ని అందరూ కలిసి ఉంటే రాజకీయంగా మనకి లాభం ఉండదని చెప్పి మీరు దళితులను విడదీసి కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మనం చూసాం. అక్కడ హైదరాబాద్లో ప్రధానమంత్రి గారు కూడా ఒక కుల సంఘం మీటింగ్కి వచ్చాడు. అంటే దీన్ని బట్టి కులాలని విభజించడానికి పూనుకున్నటువంటి ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలోనూ అదే ఉంది, కేంద్రంలోనూ అదే ఉంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 75 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి దళితులను విడదీయాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనలతో కుట్రతో కుతంత్రంతో చేస్తున్నటువంటి చర్యని మేము వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా. ఒక మందబుద్ధి మందకిష్ట మాదిగా చెప్తున్నటువంటి మాటలు వింటున్నారు తప్ప మొహమాటం లేకుండా మాలలతో నాకు సంబంధం లేదు, మాలలతో
15వ తారీఖున ఈ రాష్ట్రంలోని మాలలందరూ కలిసి అందరం ఐక్యంగా తెలంగాణలోని అంబేద్కర్ వాదులందరినీ కలుపుకొని మాలల మహాగర్జన పేరుతో ఒక మంచి బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోని మాలలందరూ నువ్వు మాలైతే కదిలిరా అనేటువంటి నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం. మీరందరూ కూడా రేపు మా చైర్మన్ గారు ఉప్పులెడ్డి దేవిప్రసాద్ గారి సారథ్యంలో నాయకత్వంలో జరగబోయే ఈ సభకు లక్షలాదిగా తరలి వచ్చి మాలల సత్తా చూపించి వర్గీకరణ అంశాన్ని ఎవరైతే ప్రతిపాదిస్తున్నారో ఆ రాజకీయ పార్టీలందరూ కూడా ఆలోచింపజేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై మాల. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదోనిలో 21 దొంగతనాల కేసులో పాల్పడిన 13 మందిని ఆదోని 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ జిల్లా పోలీసు కార్యాలయంలో వెల్లడించారు. ఈ కేసులో 41,11,000 విలువ చేసే ప్రాపర్టీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు, 8,04,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. పెద్ద ఎత్తున ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నందున ఎస్పీ ఆదోని పోలీసులు అభినందించారు. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ లో పోయిన గోల్డ్ అండ్ క్యాష్ రికవర్ చేయడంలో ఆదోని సబ్ డివిజన్ హస్ డన్ ఎన్ ఎగ్జాంపులరీ జాబ్. ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళని చూసి నేర్చుకోవాలి అని అంత బాగా చేశారు. రికవరీ కూడా ఎంతో స్పీడ్గా చూపించారు. ఇది పాస్ట్ 1 వీక్ లో ఇంత బాగా రికవరీ అంటే ఇంకా చిన్న చిన్న రికవరీలకే చాలా చోట్ల తిరిగి చాలా టైం పడుతుంది. బట్ ఇంత హ్యూజ్ రికవరీ 478 గ్రామ్స్ గోల్డ్, 8 లక్షల క్యాష్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఐ కంగ్రాచులేట్ సోమన్న గారు, శ్రీరామ్ అండ్ ఆల్సో ఆల్ ద కానిస్టేబుల్స్ అండ్ అదర్. ఇట్లానే గుడ్ వర్క్ కంటిన్యూ చేయాలి. ఇది ఒక ఇన్సిడెంట్ లాగా కాకుండా పీరియాడికల్గా ఇట్లా ఒక ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టు ఇంకా ఫ్యూచర్లో మిస్సింగ్ కేసెస్ కానీ లేదా క్రైమ్ డిటెక్షన్లో ఇంకేదైనా ఇతరత్ర అఫెన్సెస్లో పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే అది కూడా స్పీడప్ చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ అంటే వీళ్ళన్నింటిలోనూ బాగా పనిచేస్తారు అనేలాగా ఇప్పుడు ఎలా అయితే ఆదోని సబ్ డివిజన్ మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యారు, కర్నూలు పోలీస్ అట్లా మొత్తం స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్స్ పోలీస్కి ఇన్స్పిరేషన్ అవ్వాలని ఐ హోప్. థ్యాంక్ యూ. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. మత్స్యకారులు సంఘాలు ఏర్పాటు చేసుకుంటే వారికి నాబార్డు ద్వారా రుణ సదుపాయం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు వస్తున్నాయని తెలిపారు. మత్స్యకార సంఘాలకి ఇందాక మనం చూసాం, మహిళలు కూడా కోఆపరేటివ్ సొసైటీల కింద ఫామ్ అయ్యి వాళ్ళు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇది మహిళా సంఘాలు కూడా ఇంకా ముందుకు వచ్చి ఒక గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి సంఘటితంగా చేసుకోవాలి. వారికి లోన్స్ కూడా మన బ్యాంకు ద్వారా ఇచ్చేందుకు కలెక్టర్ గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కృషి ఫలితంగానే మనం ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మన ఫార్మర్స్కి ఇవ్వగలుగుతున్నాం. ఇంకా ముందు ముందు కూడా ఫిషరీస్కి ఏమేమి సహాయం చేయాలి అనే దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. నాబార్డ్ నుంచి కూడా లోన్స్ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవము ఈ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ దినోత్సవం వల్ల అంటే మన మత్స్యకారులకి లబ్ధి బాగా ఎప్పుడు పొందింది అంటే గత గవర్నమెంట్ కాకుండా ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్ ఉంది చూడు వచ్చింది కదా, అప్పుడు మనం మత్స్యకారులు బాగా లబ్ధి పొందారు. ఈ వైసీపీ గవర్నమెంట్లో మన మత్స్యకారులు ఏం తీసుకోలేరు, ఏ ఉపాధి రాలేదు, ఏ వెహికల్ రాలేదు, ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు మన మత్స్యకారుల దినోత్సవం సందర్భంలో మన టీడీపీ వచ్చింది,
మనకి కర్నూలుకి హై బెంచ్ వచ్చింది. మనకి ఏం కావాలంటే మోడల్ మార్కెటింగ్ కర్నూలులో వరదన నిర్మాణం చేస్తూ ఉన్నాడు. మత్స్యకారులకి ఏమి కావాలంటారో అవి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు సీఎం అయిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు సీఎం అయినాడు. కర్నూలులో మా వరదన మినిస్టర్ అయినాడు. మా మత్స్యకారులకు అన్ని శుభ కార్యక్రమాలే ఇంకా అన్నీ జరిగేది, శుభోదయములు. ఆయన సొంతంగా ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉండగా ఆయన సొంతంగా నిధులు ఇచ్చి మా మత్స్యకారులకు వలలు పంపిణీ చేస్తా సంవత్సరం వలలు పంపిణీలో చేశాడు ఆయన. జై ప్రభుత్వంలో మత్స్యకారుల దినోత్సవం అంటే మత్స్యకారులకు తెలియకుండా పోయింది. అంత ప్రభుత్వంలో గత టీడీపీ గవర్నమెంట్లో మత్స్యకారుల దినోత్సవము ఒక పండగలాగా జరుపుకున్నాం. వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల దినోత్సవం ఏమి జరుపుకోలేము, అది పండగ కాదు, అది ఒక గుర్తింపు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మళ్ళా మత్స్యకారులకు ఒక పండగ సందర్భం వచ్చింది, ఒక సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మత్స్యకారుల దినోత్సవం టీడీపీ ప్రభుత్వం వచ్చినందుకు, మన వరదన మినిస్టర్ అయినందుకు అన్ని ఈ మత్స్యకారులకు ఏవేవి వసతులు కావాలంటారో టీడీపీ ప్రభుత్వం కల్పిస్తుంది. నేను టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు నేను క్లస్టర్ ఇన్ఛార్జిని, నేను మన సంఘానికి నాయకుడిని. పేరు టీజీ రమేష్ బాబు. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు కూడా వర్షం సమయంలో పొలాల్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలుపుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలు విక్రయిస్తున్న పలు మెడికల్ షాపులు, క్లినిక్లపై డీసీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిపారు. పలు ఔషధాలను సీజ్ చేశారు. డీసీ కమలాసన్ రెడ్డి కథనం ప్రకారం మంచిర్యాల జిల్లాలోని నర్స్పూర్ గ్రామంలో ఓ క్లినిక్లో 76 ఔషధాలను, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఫెర్రోడ్ ఎక్స్టీ మాత్రలను సీజ్ చేశారు. నగరంలోని రాజేంద్రనగర్ పలు మెడికల్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా పలు రకాల ఔషధాలపై ప్రకటనలు ముద్రించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో డీసీ అధికారులు పలు ఆయుర్వేదిక మెడికల్ షాపులపై దాడులు జరిపారు. గుండె, కిడ్నీ, బీపీ, షుగర్ తదితర వ్యాధుల పేరుతో కూడిన లేబుల్ ముద్రించిన మందులను సీజ్ చేశారు. వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు వీడ్కోలు పలకడమే కాదు, ఇకపై రాజకీయాల గురించి మాట్లాడని, తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారు. ఇక జీవితంలో ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసం బతుకుతానని తెలిపారు. ఏ పార్టీ గురించి, నాయకుడి గురించి రాజకీయాలు మాట్లాడని పోసాని కృష్ణమురళి చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత విమర్శలు చేశారని ఆరోపిస్తూ గత కొద్ది రోజులుగా ఆయనపై ఏపీ వ్యాప్తంగా కూటమి నేతలు కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. కాగా పోసాని గత ప్రభుత్వంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి. మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. నా బిడ్డల గురించి క్లీన్గా, నా బిడ్డల గురించే, రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల గురించి తప్పుకుంటున్నాను. ఇక నుంచి ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, ఏ నాయకుడి గురించి నేను కమెంట్ చేయను, మంచి చెప్పను, చెడు చెప్పను, సలహా చెప్పను, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడను.
మరొకసారి. పంజాబీ ధాబాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రైడ్స్, 128 గ్రాముల మత్తు పదార్థం స్వాధీనం. బీజేపీ కార్యకర్త దుబ్బాక రమేష్ పై దాడి. ₹20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ డ్రాఫ్ట్మెన్ అధికారిని. బాసర ఆలయంలో కార్తీక శోభ. ఎస్సీ వర్గీకరణ వెంటనే నిలిపివేయాలని అఖిల భారత మాలల జేఏసీ పిలుపు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కర్నూలు జిల్లా పోలీసులు. ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి అతి భారీ వర్షాలు. డీసీఏ దాడులు, ఔషధాలు సీజ్. రాజకీయాలకు పోసాని గుడ్ బై. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.